16 మంది అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ఏపీ సీఎం చంద్రబాబు బాటలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. ముగ్గురు ఐపీఎస్లను చంద్రబాబు జైలుకు పంపారన్నారు. అధికారులను వేధిస్తుంటే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయన్నారు. ప్రభాకర్ రావును వేధిస్తుంటే ఎందుకు స్పందించట్లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మీ జోలికి రారని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. మీరు ఈ పోస్టులో ఇవాళ ఉంటారు, రేపు పోతారు, ఎర్లీ ఉంటే రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్ అయ్యి ఒక 3 రోజుల ముచ్చట ఉండే ఈ పోస్టుల్లో ఆ పోస్టుల్లో ఉండాలనో లేకపోతే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారి మెప్పు పొందాలనో మీరు అడ్డదారులు దొక్కుతున్నారన్న ఆందోళన మాకు కలుగుతూ ఉన్నది. ఇది మంచి సంస్కృతి కాదు. నా పోలీసు మిత్రులకు నేను చెప్తా ఉన్నా, ఐఏఎస్లో ఉండే మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రభాకర్ రావుకి ఇవాళ అయింది, రేపు మీకు కూడా కాదని గ్యారంటీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 16 మంది ఆఫీసర్లను పోస్టింగ్ లేకుండా ఘోరంగా అవమానించిండు. 6 నెలల పాటు ముగ్గురిని జైలుకు పంపించిండు. ముగ్గురిని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను జైలుకు పంపించిండు. 16 మందిని ఒక రూమ్లో పడేసి మీకు 6 నెలల పాటు పోస్టింగ్లు ఉండమని చెప్పిండు. ఏమనంటే మా బుక్ ఉన్నది ఒకటి, ఆ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని చెప్పేసి. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పటి మీ సహచరులుగా చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొందరు దుర్మార్గులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళందరి మెప్పు కోసమో, వాళ్ళను ఖుషి చేయడం కోసమో మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కి మీ ఓన్ కొలీగ్ను, మీతో పాటు 30 సంవత్సరాలు పనిచేసి దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన ప్రభాకర్ రావు గారిని, లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.